నమస్తే అండి అందరికీ. ఇదిగోండి టైం వచ్చి 9:15 వస్తుంది. భోజనం అన్నీ ఎవరైతే తినాలో అది అయిపోయింది. ఇంక ఇదిగోండి ఇక వంటగది సర్ది పెట్టేశానండి. ఇక ఇలాగా శుభ్రంగా స్టవ్ అంతా క్లీన్ చేశాను. రేపు పొద్దున్నే నాకు హడావిడి లేకుండా ఉంటుంది కదా అని ఇదిగోండి షింకు ఇలా నీట్గా పెట్టుకుంటానండి. ఎప్పటికప్పుడు మనం తినే కంచం ఎంత నీట్గా పెట్టుకుంటామో అంతే శుభ్రంగా పెట్టుకోవాలండి అని అంటూ ఉంటారు మా ఆయన. ఎప్పుడు షింకు నీట్గా లేకపోతే అస్సలు ఊరుకోరండి. ఇదిగోండి ఇంక ఇదంతా నీట్గా సర్ది పెట్టేసుకున్నానండి శుభ్రంగా. అంటే నేను నీట్గా చేసుకుంటాను కానండి, ఇంకా క్లియర్గా సర్దుకోవటం అనేది నాకు అంతగా రాదు. ఉన్నంతలో నాకు వచ్చినంతలో ఎంత శుభ్రంగా చేసుకుని ఉంటానండి. ఇదేనండి మీకు షేర్ చేయాలనుకున్న విషయం. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.